హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విన్నీస్ మామ్. ఈరోజైతే వీడియోలో కనిపిస్తుంది కదండి మామిడికాయ ముక్కలు. సో ఆవకాయ ఎలా పెట్టుకోలో నేను చూపించబోతున్నాను. బిగినర్స్కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఎవరైతే ఫస్ట్ టైం ఆవకాయ చేయబోతున్నారో వాళ్ళకి పక్కా కొలతలతో నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో మీరు వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ప్రాసెస్ అనేది. సో ఇప్పుడైతే ముక్కలకి ఒక లేయర్ లాంటిది ఉంటుంది, ఒక పొర లాంటిది. అదైతే మనం క్లీన్ చేసుకోవాలి. మన ఫింగర్తో మనం క్లీన్ చేసుకోవచ్చు, వచ్చేస్తుంది ఈజీగానే. సో మీరు అది గమనించుకోవాలి. అలానే ఈ మామిడికాయ ముక్కలకి వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. అలా ఉంటే కనుక మనకి పచ్చడి అనేది కంప్లీట్గా పాడైపోతుంది. సో మామిడికాయ ముక్కలు అనేవి కంప్లీట్గా డ్రైగానే ఉండాలి, కానీ ఎక్కడ కూడా వాటర్ డ్రాప్లెట్స్ కానీ అస్సలు ఉండకూడదండి. సో అది మీరు కేర్ఫుల్గా చూసుకోవాలి. ఇప్పుడైతే నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఒక కప్ అయితే తీసుకున్నాను. మీరు ఏ సైజ్ అయినా తీసుకోవచ్చు, కొంచెం పెద్దగా తీసుకోవచ్చు, కొంచెం చిన్నగా కూడా తీసుకోవచ్చు, అది మన ఇష్టము. కాకపోతే ఆ కప్తోనే మనము మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా మనము వేసుకోవాలన్నమాట. సో వీడియోలో చూపిస్తున్నట్లుగా కప్పు నిండా మనము ముక్కలు అనేవి తీసుకోవాలి. ఎల్తుగా కాదండి, నిండుగా తీసుకోవాలి. తల కొట్టుగా కూడా కాదు, నిండుగా మనము వీడియోలో చూపిస్తున్నట్లుగా తీసుకోవాలండి. సో నేనైతే 5 నుంచి 6 మామిడికాయలు తీసుకున్నానండి. బిగినర్స్కి అయితే ఇది బాగా యూజ్ ఉంటుంది. తక్కువ మామిడికాయలతో మీరు పచ్చళ్ళు పెట్టుకోవచ్చు. సో నాకైతే 4 కప్పులకి మామిడికాయ ముక్కలు అనేవి వచ్చాయండి. సో ఈ 4 కప్పులకి మనం మిగతా ఇంగ్రీడియంట్స్ తీసుకుందామండి. సో బేసన్లో ముందు మనం మామిడికాయ ముక్కలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అదే కప్తో మనమైతే ఆయిల్ తీసుకుందాము. నేనైతే పల్లి ఆయిల్ తీసుకున్నానండి. మీరు నువ్వుల నూనె కూడా తీసుకోవచ్చు. నువ్వుల నూనె అయితే పచ్చళ్ళకి చాలా టేస్టీగా ఉంటుంది. సో మా ఇంట్లో పల్లి నూనె అవైలబుల్గా ఉండటం వల్ల నేను పల్లి నూనె తీసుకున్నానండి. సో మీరైతే నువ్వుల నూనె తీసుకోండి, చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది పచ్చడి అనేది. సో ముందుగా ఆయిల్ అయితే మనం కంప్లీట్గా ముక్కలకి బాగా పట్టించుకోవాలండి. బాగా మనము కలుపుకోవాలి. సో ముక్కలకి అదంతా బాగా కలుపుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువైనా పర్వాలేదు, కానీ తక్కువ కాకుండా చూసుకోండి. తక్కువైనా కూడా మనకి పచ్చడి అనేది బూజు పట్టేస్తుంది, పాడైపోతుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట పచ్చడి చేసేటప్పుడు. సో అలానే ఇప్పుడు అదే కప్పుతో మనం కొంచెం ఎల్తుగా ఉండేటట్టుగా ఆవపిండి తీసుకోవాలి. నేనైతే స్టోర్లో కొనుక్కున్నానండి. మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. టైం కానీ మీకు ఉన్నట్లయితే ఇంట్లోనే ఆవాలు అనేది మనం ఎండబెట్టుకొని నీట్గా మనం అది మిక్సీ పెట్టుకొని గ్రైండ్ చేసుకొని అది జల్లించుకొని మనం ఆ పిండిని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. అది కూడా చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది. ఎక్కువ కాకుండా చూసుకోండి, చేదైపోతుంది. కొంచెం తక్కువైనా పర్వాలేదు, కానీ ఎక్కువ మాత్రం అవ్వకుండా చూసుకోండి. సో ఆవపిండి కూడా మొత్తం బాగా ముక్కలకి పట్టేలాగా మనము కలుపుకోవాలి. ఇప్పుడైతే అదే కప్పుతో మనము కారం అనేది తీసుకున్నానండి. సో కారం కూడా బయట స్టోర్లో దొరుకుతుంది. మనకి సపరేట్గా పికిల్ కోసం అని చెప్తే వారు మనకి ఇస్తారండి. కూర కారం ఇవేవి యూజ్ చేయొద్దు. సో ఈ పచ్చడికి సపరేట్గా కారం ఉంటుందండి. ఆ కారం యూజ్ చేస్తేనే చాలా టేస్ట్ అనేది ఉంటుంది. సో ఒక కప్పు నిండుగా నేను తీసుకున్నాను. కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువగా కూడా తీసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువగా కూడా తీసుకోవచ్చు. కారం కూడా ఉంటే బాగా టేస్ట్ఫుల్గా ఉంటుందండి. సో అది కూడా బాగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత అదే కప్పుతో మనం సాల్ట్ తీసుకోవాలండి. అది కూడా నిండుగానే తీసుకోవాలి. మీరు మీ దగ్గర కల్లుప్పుగాని ఉంటే కల్లుప్పుని బాగా ఎండబెట్టుకొని అది కూడా గ్రైండ్ చేసుకొని మీరు ఆ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో లేని వారు ఏంటంటే ఇలా నేను నార్మల్ సాల్ట్నే యూస్ చేశాను. సో ఈ విధంగా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. కల్లుప్పు అయితే ఇంకా టేస్ట్ఫుల్గా ఉంటుందండి. సో ఇప్పుడు ఇదంతా కూడా బాగా మనము కలుపుకోవాలంటే ముక్కలకి ఈ కారము, ఉప్పు, ఆవపిండి బాగా ఈ ఆయిల్లో బాగా మనం కలుపుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ మనము కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. చాలా చిటికెడండి, ఎక్కువ యాడ్ చేసుకోనక్కర్లేదు, కొంచెం అయితే సరిపోతుంది. అలానే వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుందామండి. అవి కూడా 1/4 అయితే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. ఎక్కువ అయిపోయినా కూడా వగరగా ఉంటుంది కాబట్టి అక్కర్లేదు. సో తర్వాత మెంతులండి
అది కూడా జస్ట్ 1 స్పూన్ అండి అంతే. అవి కూడా ఎక్కువైతే మనకి పచ్చడి బాగోదండి. 1 స్పూన్ మెంతులు సరిపోతుంది. డైరెక్ట్‌గా అదే మనం ఎండబెట్టి ఏం చేయనక్కర్లేదు. డైరెక్ట్‌గా వేసుకోవచ్చు. నేను ముక్కలు కలుపుతున్నప్పుడు నాకు ఆయిల్ కొంచెం సరిపోలేనట్టు అనిపించింది. అందుకే ఇంకొంచెం నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. సో, ఆయిల్ యాడ్ చేసుకొని మనం బాగా ముక్కలకి అంతా కూడా ఇప్పుడు ఏసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా బాగా పట్టేలాగా మనము నీట్‌గా కలుపుకోవాలండి. సో, మీరు చూస్తున్నారు కదండీ! ఏ ఇంగ్రీడియెంట్స్ అయినా కూడా మీకు తక్కువ అనిపిస్తే ఈ టైంలో మనము యాడ్ చేసుకోవచ్చు. కారం కావచ్చు, ఉప్పు కావచ్చు, ఏదైనా మీకు తక్కువగా అనిపిస్తే ఆయిల్ కావచ్చు, మీరు యాడ్ చేసుకోవాలండి. మీకు కలుపుతున్నప్పుడు తెలిసిపోతుందండి. సో, మీరు ఇదే టైంలో మీరు ఏమైనా తేడాగా ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ముక్కలన్నిటికీ కూడా నేను బాగా పట్టించేసాను. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలనేవి మనం ఒక కంటైనర్‌లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. సో, మీరు ఒక గాజు కంటైనర్ ఉంటే అది మీరు యూజ్ చేయొచ్చు. స్టీల్‌ది కావచ్చు అదైనా యూజ్ చేయొచ్చు. సో, నేనైతే ఈ డబ్బాలో వేస్తున్నానండి. వేసిన ఈ ఊరగాయ అనేది మనం 2 డేస్ తర్వాతనే మనము మళ్ళీ ఓపెన్ చేయాలి. సో, దానికి ముందుగా మనమైతే ఓపెన్ చేయకూడదండి. కదిపించకూడదు. ఒక పక్కన మనం పెట్టేసుకోవాలి. బాగా కలుపుకొని ఈ కంటైనర్‌లో కూడా అసలు ఎక్కడ కూడా వాటర్ అనేది ఉండకూడదు. చాలా డ్రైగా అయితే ఉండాలి. అది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. వాటర్ ఉంటే మాత్రం పచ్చడి పాడైపోతుందండి. ప్లీజ్ ఇది మీరు చాలా కేర్‌ఫుల్‌గా దీన్ని మీరు పాటించాలండి. వాటర్ మాత్రం అస్సలు ఉండకూడదు. అలానే 2 డేస్ తర్వాత మనము చూద్దాము ఎలా ఉంది అనేసి. ఇదిగోండి చూడండి. ఇది 2 డేస్ తర్వాత మనకైతే కొంచెం ఆయిల్ తేలింది కానీ కొంచెం తక్కువైందండి ఆయిల్. మీకు కనిపిస్తున్నట్లే చూడండి. ఆయిల్ తగ్గింది. సో, మనం ఇప్పుడైతే ఏం చేద్దామంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం ఇందులో. టేస్ట్ అయితే చూసాము. చాలా టేస్ట్‌ఫుల్‌గా ఉంది. కాకపోతే ఆయిల్ చాలా తక్కువైందండి కొంచెం. సో, 4 కప్పుల మామిడికాయ ముక్కలకి ఒక కంప్లీట్ కప్ మనం ఆయిల్ అనేది తీసుకోవాలి. అది మీరు జాగ్రత్తగా గమనించుకోండి. కంప్లీట్ కప్ అండ్ ఇంకొంచెం కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఆయిల్ ఎక్కువైనా ప్రాబ్లమ్ లేదు కానీ తక్కువ కాకుండా మాత్రం చూసుకోండి. బూజు పడుతుంది. సో, అదొకటి మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయము. ఇప్పుడైతే మనం ఇందులో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాము. 1/4 ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నామండి మనము. వీడియోలో చూపిస్తున్నట్లుగా. సో, ఆయిల్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. మొత్తం ముక్కలకి అంతా కూడా పట్టేటట్టు ఈ ఆయిల్ బాగా మనం కలుపుకోవాలి. ఈ ప్రాసెస్‌లో మనం హ్యాండ్ అసలు పెట్టకూడదు. స్పూన్‌తోనే మనం ఇది కలుపుకోవాలి. ఈ ఊరగాయని. సో, చూసారు కదండీ! ఎవరైతే బిగినర్స్ ఉన్నారో పక్కా కొలతలతోనే నేను చెప్పానండి. సో, ఇది మీరు ఫాలో అయిపోతే పచ్చడి అనేది చాలా బాగా టేస్ట్‌ఫుల్‌గా